ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ అండి, నొప్పిగా ఉందా? అబే లేదే, చాలా సమ్మగా ఉంది. ఏంటే అంత గట్టిగా కొట్టావు? లేదండి, నేనేదో ముద్దుగా టింగ్ అన్నానంతే. డింగ్ అన్నావా? నా గుండు పగిలిపోయేది ఇక్కడ. అయినా అంతా మీ వల్లే వచ్చిందండి. నేనేం చేశానే? ఏం చేయడం ఏంటి, మొహం మీద పౌడర్ ఎక్కువైతే తుడుచుకో అంటే సరిపోయేది కదా. దానికే ఏదో చేసేసేవాడిలాగా దగ్గరకొచ్చి బిల్డప్ ఇస్తే నేను ఇంకేదో అనుకున్నాను. అదే ఇందాక కూడా ఈ డైలాగ్ వాడావు. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? వద్దులేండి, మళ్ళీ దాని గురించి నేను మాట్లాడి అనుకోకుండా నా చెయ్యి పైకి లేచి మీ తల పగిలి ఏం అవసరం లేదు. పదండి వెళ్దాం, పదండి. ఎక్కడికి రా? అది ఏమా గుండమ్మా, మీరేమైనా సినిమాకి వెళ్తున్నారా? ఆహా లేదత్తయ్యా, పల్లవిని కాంపిటీషన్ జరిగిన చోట పాము కాటేసింది కదా. ఆ విషయం గురించి చెప్పకే. ఆ విషయం తలుచుకుంటే నాకిప్పటికీ భయమేస్తుంది. అదే ఆడిటోరియం రూమ్లోకి పాము ఎలా వచ్చిందో అని అనుమానంగా ఉందమ్మా. దీనికి అనుమానం దేనికిరా? ఏం లేదు మావయ్య, అక్కడ అణువణువు చెక్ చేసే జనాల్ని లోపలికి పంపిస్తారు. అలాంటిది పాము మధ్యలో సడన్ గా వచ్చింది అంటే ఇదేదో కుట్రలాగా అనిపిస్తోంది. ఏంటి అంటే, పామును అక్కడికెవరో పంపించి పల్లవిని కాటేసేలా చేశారు అని అంటారా? అదే అనుమానం. ఎందుకు నవ్వుతున్నావే? లేకపోతే ఏంటత్తయ్యా, మనుషుల్ని లోపలికి పంపించేటప్పుడు అందర్నీ చెక్ చేస్తారు. పాములొచ్చాయా తేళ్లొచ్చాయా అని ఎవరికి తెలుస్తుందత్తయ్యా? అది ఎలా వచ్చిందో, అసలు ఎందుకు వచ్చిందో ఈ మాత్రం దానికే పోయి పామొచ్చింది, పల్లవిని కాటేసింది, దీని వెనక ఏవైనా కుట్రుందా, ఐఎస్ఐ తీవ్రవాదులున్నారా అని పెళ్లి వాళ్ళని అడిగితే నవ్వుల పాలవుతారని చెప్తున్నాను. నవ్వుల పాలవుతాము, అక్కడికి వెళ్ళిన తర్వాత నిజాలే తెలుసుకుంటాము, వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. మీరు రండి అత్తయ్య, వెళ్ళొస్తాం. వస్తానమ్మా, వెళ్ళొస్తాను నాన్న. అందరూ ఎనర్జెటిక్ గా ఉన్నారుగా? ఓకే, చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాం సార్. ఈ రోజు రిహార్సల్స్ అద్దరిపోతుంది చూడండి. సరే అమ్మా, ఇదిగో ఈ సీన్ నుంచి నీ క్యారెక్టర్ బాగా బిల్డప్ అయిపోతుంది. అంటే మొన్న అంత తోమించారు, ఇవాళ ఇంకేం తోమిస్తారు సార్? తోమించడానికి ఏమీ లేదమ్మా. ఇప్పటి వరకు పనులు చేసిన ఈ క్యారెక్టర్ ఇప్పుడు హీరోని ఛార్జ్ చేసే రేంజ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సీన్ ఏంటంటే, అక్షితాకి ఫ్రెండ్స్ గా మీరున్నారు కదా, మీరు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి తినని బాగా రెచ్చగొడతారు. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవాలి గాని, లేకపోతే ఊరేసుకుని చావాలి కానీ ఇలా వీళ్ళింట్లో పనులు చేస్తావా? నీకు సిగ్గు లేదు? నీకు బుద్ధి లేదు? అలా ఇంప్రవైజ్ చేస్తూ చేస్తూ మీ ఇద్దరు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టండి. ఆ అమ్మాయికి బాగా మండిపోవాలి. ఆ మంటతో చరణ్ని తిట్టాలి. ఈ సీన్ చాలా బాగుంది సార్.
మరి నేనేం చేయాలి సార్? ఈ సీన్లో నీకు అంత ఇంపార్టెన్స్ ఏమీ లేదమ్మా. మెయిన్ వీళ్ళిద్దరిదే సీన్ అంతా. హ, నువ్వు మీ అక్క జస్ట్ వచ్చి వెళ్తారంతే. నువ్వు కాఫీ తెచ్చి అలా అవుట్ అయిపోతావు అంతే. హ, మిగిలిందంతా వాళ్ళిద్దరు పండిస్తారు. ఓకేనమ్మా? అంతా రెడీనా? 1 2 3 స్టార్ట్. అక్షిత, నువ్వు అంట్లు తోముతున్నావా? ఏం చేయమంటావే? ప్రేమించాను కదా. చిచి, ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటారే, ఇలా అంట్లు తోమరు. పెళ్లి చేసుకోవాలని అనుకున్నానే, కానీ ఆల్రెడీ ఆయన వేరే దాన్ని పెళ్లి చేసుకున్నారు కదా. అది చేసుకుంటే నువ్వు ఊరుకుంటావా? అవసరమైతే మర్డర్ చేసైనా సరే ప్రేమని గెలిపించుకోవాలి. పౌరుషం లేదా? నీకు బుద్ధి లేదా? నిజంగా నీకు చరణ్ కావాలనుకుంటే వెళ్ళి నిలది, కాలర్ పట్టుకొని నిలది. ఏమండి, ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అదిగో చరణ్ వచ్చాడు, వెళ్ళి రెచ్చిపో. చరణ్, నేను నీతో మాట్లాడాలి. ఇప్పుడా? తన ఇంట్లోనే ఉంది. కానీ నేను నీ గుండెల్లో ఉన్నాను. అబ్బా, ఈ డైలాగ్ నేను రాయలేదే, అయినా చాలా బాగుంది. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు వేరే దాన్ని పెళ్లి చేసుకుని ఇలా ఉండిపోతే లైఫ్ లాంగ్ ఈ ఇంట్లో నేను పని మనిషిగా ఉండిపోవాలా? నా ప్రేమకు అర్థం లేదా? నా జీవితానికి ఇంకో దారి లేదా? మాట్లాడు చరణ్, నువ్వు నన్ను ప్రేమించలేదా? దాన్ని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా? చెప్పు చెప్పు చరణ్, మన ప్రేమని గెలిపిస్తావా లేదా? చెప్పు చరణ్, చెప్పు చరణ్. చెప్పు చెప్పు చరణ్. ఎంతకి బరి తెగించావే? పని మనిషివి నా మొగుడిని కాలర్ పట్టుకుంటావా? ఎంత ధైర్యమే నీకు? నిన్ను పల్లవి, పల్లవి, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.